ఇక డీటెయిల్స్ చూస్తే వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరు గుజరాత్లోని నగరం. ఇక్కడ నుంచి అనేక దేశాలకు వజ్రాలు ఎగుమతి జరుగుతుంది. నిత్యం వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సూరత్లో 35 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రాన్ని నిర్మించారు. ఈ భారీ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ మహాభవన సముదాయంలో 4500 కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఈ భవన నిర్మాణానికి 4 ఏళ్ల సమయం పట్టింది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్లో ఉన్న డైమండ్ ట్రేడింగ్ సెంటర్ అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రంగా ఉంది. ఇప్పుడు సూరత్ డైమండ్ బోర్స్ సెంటర్ ఇజ్రాయిల్ వజ్రాల కేంద్రాన్ని అధిగమించింది. దాదాపు 65,000 మంది వజ్రాల నిపుణులు ఈ భవనం నుండి కార్యకలాపాలు సాగించనున్నారు. సూరత్లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోని అతిపెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్గా మారనుంది. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్లోనే 90% వజ్రాలు తయారవుతాయి. దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒకే గొడుగు కింద తెచ్చినట్లవుతుంది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 9 దీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. ఈ భవనం 6,20,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతిరోజు ముంబైకి వెళ్లకుండా ఈ భవనం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేష్ గాద్వి తెలిపారు. అంతర్జాతీయ డిజైన్లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మెర్పోజెనిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఇజ్రాయిల్లోని 80,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న డైమండ్ సెంటర్ కంటే సూరత్లోని డైమండ్ బోర్స్ సెంటర్ అతి పెద్దది. ఇజ్రాయిల్ డైమండ్ సెంటర్లో కేవలం 1000 కార్యాలయాలే ఉన్నాయి. కానీ సూరత్ డైమండ్ బోర్స్లో 4,500 ఆఫీసులు ఉన్నాయి.